నేను ఒంటరి వాడిని, ఒంటరి దానిని, నా జీవితం ఎట్లా అంటూ నీ శక్తిని చూసుకొని నువ్వు అనుకోవద్దు. అయ్యో నా జీవితం అయిపోయింది. నీ జీవితం ఎంత అయిపోయినా, నీ జీవితం ఎంత ఎండిపోయినా, నీ ఆశలు ఎండిపోయినా, నీ స్థితులు నీ చేయి దాటిపోయినా, ఇగో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎండిపోయిన ఎముకల్ని తిరిగి జీవింపజేసిన దేవుడు. ఏసుకెళ్ళి ఆ లోయలో, ఎండిపోయిన ఎముకల లోయలో ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన ఉపదేశమును ఆలకించి, ఇదిగో ఎండిపోయిన ఎముకలలారా యెహోవా మాట ఆలకించుడి. ఏమి? ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఆలకించండి అంటా ఉన్నాడు. ఈరోజు నీ స్థితి ఎంత ఎండిపోయినా, నీ పరిస్థితులు ఎంత చేయి దాటిపోయినా, నీవు ఆయన ఉపదేశముని, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. వాని మధ్యన గ్రహింపలేని గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు. ఎందుకు ప్రతిసారి నాకెవరు లేదు, నా జీవితం ఇంతే 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 అయిపోయింది. నీ జీవితం ఎంత అయిపోయినా తిరిగి నిన్ను నిలబెట్టగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. నీ జీవితం ఎంత ఎండిపోయినా, నీ పరిస్థితులు ఎంత చెరి దాటిపోయినా తిరిగి నిన్ను చిగురింపజేయ బలవంతుడు ఆయన.